హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే పానీపూరి చేద్దామనేసి చేసానమాట అండి. మా పిల్లలు హాలిడేస్ కదండి, రోజుకో డిఫరెంట్ స్నాక్ అడుగుతారు. అది మొన్నటిదాకా పిండి వంటలు అవి చేసాం కదా, ఇప్పుడేమో పానీపూరి కావాలి స్నాక్ అవుతామంటే ఇంక ఇంట్లో ఎలాగో రెడీమేడ్ పానీపూరి ఉన్నాయండి. వాటితో పాటు బఠానీ ఇవన్నీ కూడా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా పానీ వాటర్ కూడా ప్రిపేర్ చేసేసానండి. తర్వాత చాట్ కావాలి కాబట్టి చాట్ కోసం బఠానీ అన్నీ నానబెట్టేసాను. దగ్గర దగ్గర నైట్ నుంచి మార్నింగ్ దాకా నానబెట్టి చేసేవన్నమాట. నేను మర్చిపోయాను, మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేస్తానమాట. పర్వాలే కుక్ అయినాయండి. కుక్కర్లో కొంచెం ఎగస్ట్రా ఒక 2 యాడ్స్, ఒక 2 విజిల్స్ యాడ్ చేశాను అనమాట. అందుకని బాగానే కుక్ అయినాయి. చాట్ అయితే మట్టుకి ప్రిపేర్ అయిపోయింది, పానీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని తిందామని సిట్టింగ్ పెట్టమాట. మా పిల్లలకి ఇద్దరికి పెట్టాను. మా పెద్ద చూడండి రియాక్షన్ ఏమంటాడో మీరు కూడా వినండి. బాగుంది పానీపూరి, చాలా బాగా చేసింది మా మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ నాన్న. టేస్టీ సూపర్ ఉందంటండి. మా పెద్ద బాబు చెప్పేశాడు. మా చిన్న బాబుని కూడా అడిగాను, అయినా